రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ముస్లింలకు ఎక్కువ సీట్లను కేటాయిస్తారో వారినే ముస్లింలు సమర్థించాలని ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ ఖలీల్ విజ్ఞప్తి చేశారు. పట్టణ చిన్నరావూరులో తోటలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ ఖలీల్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని ముస్లిం సమాజానికి ఒరిగిందేమీ లేదన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 9 చోట్ల చైర్మన్లుగా 2 చోట్ల మేయర్లుగా ముస్లింలను గెలిపించుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ పార్టీ ఎక్కడా మేయర్ లేదా చైర్మన్ పదవిని ఇవ్వలేదన్నారు. అనేక మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా కూడా పోటీ పెట్టనే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో మైనారిటీలకు ఇచ్చిన ఎమ్మెల్సీలు ఖాళీగా వారి స్థానాన్ని ఇతరులతో భర్తీ చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయినా ఇంతవరకు ఏ ఒక్క జిల్లాలోనూ వక్ఫ్ బోర్డులు వేయలేదన్నారు. మైనారిటీలకు దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. మైనారిటీ రుణాలు కూడా ఇవ్వలేదని, ఎక్కడ షాదీఖానాలు కొత్తవి మంజూరు చేయలేదని, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని, కోఆప్షన్ పదవులు మినహా రాజకీయ అధికారంలో ముస్లింలకు భాగస్వామ్యం కలగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మేధావులు, నిరుద్యోగ యువతీ యువకులు ఆలోచన చేయాలని సూచించారు. విలేకరుల సమావేశంలో ఫ్రంట్ నాయకులు డాక్టర్ మక్బూల్ బాషా, షేక్ దావూదీ, షేక్ జాన్ బాషా, పార్లమెంటు కమిటీ కోశాధికారి అహ్మతుల్లా, అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంజుమన్ కమిటీ గుంటూరు పార్లమెంటు మహిళా విభాగం కార్యదర్శి నూర్జహాన్, షేక్ మస్తాన్ షరీఫ్, షేక్ నాగూర్, రహీమ్ ఖాన్, రఫీ, అజ్మతుల్లా, మండల కార్యదర్శి కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంకు సమాయత్తం అవుతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కార్యక్రమం, మరి ఎన్నికల ప్రాసెస్ కార్యక్రమం అంతా మరి షెడ్యూల్లో విడుదల చేయటం అయింది. అయితే ముఖ్యంగా ఈరోజు గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ముస్లిముల ఉనికికి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది ఏమిటి అనే దాని మీద ఆలోచన చేసి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో 9 చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా 2 చోట్ల కార్పొరేషన్ మేయర్లుగా ఎన్నికల్లో పోటీ పెట్టించి గెలిపించినటువంటి పరిస్థితులు చూసాం. అదే రకంగా దాదాపుగా 90 మున్సిపాలిటీల్లో ప్రతి చోట 4-5 తగ్గకుండా మున్సిపల్ కౌన్సిలర్ని వాళ్ళు పెట్టించి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా మేయర్ స్థానాలకు కానీ మున్సిపల్ చైర్మన్ స్థానాలకు కానీ ఎక్కడ కూడా ముస్లింలకు అవకాశం కలిగించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అదే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుందా అనేటువంటిది ఈరోజు ముస్లింలు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కారణం. రాజ్యాధికారంలో భాగం లేకుండా కేవలం కోఆప్షన్ పదవి వరకు మాత్రమే పరిమితం చేసేటువంటి ఈ వ్యవస్థ నుంచి ముస్లింలు ఎప్పుడు బయటపడతారనే దాని మీద ఈరోజు యావత్ ముస్లిం సమాజం మొత్తం ఆందోళన సిద్ధమై మాకు ఉత్పత్తి మరి ఈ కోఆప్షన్ పదవులు కాదు, రాజ్యాధికారంలో మాకు భాగం కలిగించమాకోవాల్సిందిగా మరి కోరటం అనేది జరుగుతుంది. అసలు మైనార్టీలకు మీరు కౌన్సిలర్ సీట్లు ఇవ్వడానికి కూడా ముందు రానటువంటి పరిస్థితిలో, నాయకత్వ స్థానాన్ని వాళ్ళు తీసుకురానేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎట్లా రాజకీయాల్లో రాణించగలుగుతారు? వాళ్ళు రాజ్యాధికారంలో పాత్ర లేకుండా ఎంతకాలం మీ కుర్చీలు మోస్తారు అనేటువంటి దాని మీద సందేహం మీద ఈరోజు మరి ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంటు స్థాయి కమిటీ కూర్చొని దాని మీద సమావేశం అయిన తర్వాత మేము ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కూటమి ప్రభుత్వానికి ఇది వైసీపీకి అనుకూలం కాదు, తెలుగుదేశానికి అనుకూలం కాదు, బీజేపీకి అనుకూలం కాదు, జనసేనకి అనుకూలం కాదు. ఏ పార్టీలైనా సరే అన్ని పార్టీల పాలసీ ఒకటే, ముస్లింలని తొక్కటమే వాళ్ళ పని, రెండో పని లేదు. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ ముస్లింలకి అత్యధిక సీట్లు కేటాయించి వాళ్ళకి పోటీ పెట్టడానికి అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేయమని చెప్పి, మీరు అండగా ఉండమని చెప్పి, మేము కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.
ఇటు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ మండలంలో కానీ అన్ని రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో వాళ్ళకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నానండి. అది లేకపోతే వాళ్ళు వెనకబడి పోతున్నారు. అట్లాగే అది